హలో ఆల్. మీరెప్పుడైనా ఏదైనా స్పెషల్‌గా డిజర్ట్ చేయాలి అనిపిస్తే, ఈ డిజర్ట్‌నయితే పక్కాగా ట్రై చేయండి. ఎందుకంటే చూడ్డానికి గానీ, తినడానికి గానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ పిల్లలకైతే చెప్పక్కర్లేదండి. ఈ డిజర్ట్ చేసి పెట్టండి. చాలా ఎక్సైట్ అయిపోతారు. ఏదో కలర్‌ఫుల్ డిజర్ట్ లాగా ఉంది అని చెప్పి. అండ్ ఇది చేయడం చాలా ఈజీ అండ్ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ గ్రేప్స్ తీసుకున్నాను నేను. కొన్ని గ్రేప్స్ తీసుకొని వాటిని జ్యూస్ చేసుకున్నాననమాట. ఈ గ్రేప్స్ ప్లేస్‌లో మీరు ఏ ఫ్రూట్‌నైనా తీసుకోవచ్చు. అంటే వైట్‌కి కాంట్రాస్ట్‌గా ఉండే ఫ్రూట్ తీసుకుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అంటే స్ట్రాబెర్రీస్ గానీ, లేదా మ్యాంగో కానీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ జ్యూస్‌ని నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో, కంప్లీట్‌గా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఆ జ్యూస్‌ని మెజర్ చేసుకోవాలనమాట. జ్యూస్ ఎంతైతే వచ్చిందో మనం తర్వాత మిగిలిన ఇంగ్రీడియెంట్స్ ఆ మెజర్‌మెంట్ బట్టి వేసుకోవాలి. సో, నాకైతే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ వచ్చిందండి. సో, ఈ జ్యూస్‌లో నేనేమి యాడ్ చేయలేదు. జస్ట్ గ్రేప్స్‌ని మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది అగర్ అగర్ అనమాట. ఇది ఏ సూపర్ మార్కెట్‌లోనైనా దొరుకుతుంది. లేదా అమెజాన్‌లోనైనా దొరుకుతుంది. ఇలా గ్రాస్ టైప్‌లో అంటే దీన్ని చైనా గ్రాస్ అని కూడా అంటారు. సో, ఇలా గ్రాస్ టైప్‌లో దొరుకుతుంది. లేదా పౌడర్ లాగా కూడా దొరుకుతుంది. అమెజాన్‌లో కూడా దొరుకుతుందండి పౌడర్ టైప్‌లో. సో, దాన్ని నేనైతే సోక్ చేసుకుంటున్నాను. పౌడర్ అయితే సోక్ చేసుకోక్కర్లేదు. ఇది గ్రాస్ టైప్‌లో ఉంది కాబట్టి నేను ఒక 5 మినిట్స్ ముందే సోక్ చేసుకుంటున్నాను. తర్వాత గ్రేప్స్ జ్యూస్‌ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నానిప్పుడు. ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి జ్యూస్ మరుగుతున్నప్పుడు మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్న అగర్ అగర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. ఇది మిక్స్ అయ్యి బాగా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న అగర్ అగర్ అయితే 15 గ్రామ్స్ ఉందండి. అందులో హాఫ్ క్వాంటిటీ నేను ఇందులో వేశాననమాట. సో, ఆ వేసుకున్న అగర్ అగర్ అంతా మొత్తం మిక్స్ అయిపోయి మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. ఒక్క 2 మినిట్స్ పడుతుంది అంతే అండి. తర్వాత దాన్ని కూడా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలనమాట. సో, స్ట్రెయిన్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసుకొని అది హార్డ్‌గా అయ్యేంత వరకు ఉంచాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో హార్డ్‌గా అయిపోతుందండి. సో, అది హార్డ్‌గా అయిపోయేలోపు మనం ఇంకొక పాన్ పెట్టుకొని, అందులో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని, ఆ మిగిలిన అగర్ అగర్‌ని కూడా సోక్ చేసి ఇందులో వేసేసుకోవాలనమాట. సో, నేను ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్‌కి. సో, మీ దగ్గర ఎంత జ్యూస్ వస్తే దాన్ని మెజర్‌మెంట్‌ని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు అగర్ అగర్ మొత్తం మెల్ట్ అయిపోయి పాలు కూడా మరుగుతున్నప్పుడు నేను టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా మెల్ట్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని, కరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలనమాట. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట ఇప్పుడు. ఇక్కడ మిల్క్‌లో గానీ, గ్రేప్ జ్యూస్‌లో గానీ షుగర్ బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అవుతుందంతే. సో, కలర్‌ఫుల్‌గా కావాలి అనుకుంటే మాత్రం ఇలా మనం షుగర్‌నే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద ఉన్న నురగ మొత్తం తీసేయాలనమాట పాల మీద ఉన్నది. సో, మొత్తం కంప్లీట్‌గా కాదండి. ఎంత వీలైతే అంత తీసేసుకోవచ్చు. ఈలోపు ఈ గ్రేప్స్ మొత్తం జెల్లీలాగా ఫార్మ్ అయింది చూసారా? సో, మనం వేసిన అగర్ అగర్ జెల్లీస్ లాగా ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, అందుకని ఇలా జెల్లీలాగా అయిపోయింది. సో, ఇప్పుడు దాన్ని మనం సైడ్స్ అంతా స్క్రేప్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలనమాట. మనం ఈ ప్లేస్‌లో ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా! సో, ఆ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మిల్క్ వేసి జ్యూస్ చేసే ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! అలా పుల్లగా ఉండే ఫ్రూట్స్ కాకుండా కొంచెం స్వీట్ ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. సో, అప్పుడు టేస్ట్ బావుంటుందనమాట. అండ్ మిల్క్‌తో మిక్స్ చేస్తాం కాబట్టి స్వీట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్‌ని మాత్రమే యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటిని ఒక మౌల్డ్‌లో వేసుకోవాలండి. సో, మీకు ఏ టైప్ ఆఫ్ షేప్ కావాలి అనుకుంటే, ఆ టైప్ ఆఫ్ మౌల్డ్‌లో వేసుకోవచ్చు. రౌండ్ కానీ, ఇలా స్క్వేర్ కానీ ఏదో ఒకటి. ఇప్పుడు ఆ పీసెస్ వేసుకొని, మనం ఇందాక మరిగించి కొంచెం చల్లార్చుకున్న పాలున్నాయి కదా! సో, వాటిని వేసేసుకొని, ఒక్కసారి కింద నుంచి పై వరకు కలిపేసుకొని, మనం ఒక గంట పక్కన పెట్టేసుకోవడమే అండి. ఒక గంట పక్కన పెట్టి, ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే హార్డ్‌గా తయారైపోతుంది ఇది కూడా. సో, ఇప్పుడైతే మొత్తం ఒకసారి పైనుంచి కింద వరకు కలిపేసుకున్నాను కదా! సో, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఫ్రిడ్జ్‌లోంచి తీస్తే చూసారా ఎంత హార్డ్‌గా అయిపోయిందో జెల్లీలాగా ఇది కూడా. సో, ఇప్పుడు దాన్ని మనం పీసెస్‌గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. మనం ఇలాంటి స్వీట్సే కాదండి. ఈ అగర్ అగర్ యూజ్ చేసుకొని చాలా జెల్లీస్ ఉంటాయి కదా! జెల్లీ టైప్ ఆఫ్ స్వీట్స్ కూడా చేసుకోవచ్చనమాట. సో, చాలా తక్కువ కాస్టే ఉంటుందండి. 40 రూపీస్ అరౌండ్ ఎంతో ఉంటుంది 15 గ్రామ్స్. సో, 15 గ్రామ్స్ చేశారంటే ఇలా చాలా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చనమాట.
సో, ఇప్పుడు చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. గ్రేప్ పీసెస్ అండ్ మిల్క్ మిక్స్‌తో ఆ కలర్ కాంబినేషన్ చూస్తేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది. సో, ఇప్పుడు వాటిని పీసెస్‌గా కట్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే అన్నమాట. ఈ స్వీట్ చూడ్డానికి, తినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! సో, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా! సో, పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఏం లేదు. వాళ్ళే చేశారు అంటే మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా తినడానికి. సో, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. థాంక్ యూ.